అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా సగం సూట్ రజని, అదే మా రజని అక్క ఎందుకు మాట్లాడుతుందో ఆవిడకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడట జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నివాసం ఏదైతే ఉందో, లోటస్ పాయింట్ ఏదైతే ఉందో అది రిపేర్ జరుగుతుందంట. అది రిపేర్ జరుగుతుందని తెలిసేటప్పటికి కూటమి నాయకులందరికీ కూడా భయం పట్టేసుకుందంట. వీళ్ళు ఎలివేషన్ చూడండి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారో వినిపిస్తావేనండి. ఏదైతే జగన్ గారి ఇల్లు ఏదైతే ఉందో అది రిపేర్ జరుగుతుంది అంటే మళ్ళీ పూర్వ వైభోగం దిద్దుకోవడానికి రిపేర్ జరుగుతుంది, పెయింటింగ్ ఇంటికి వేస్తున్నారు. దీనికే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారి అభిమానులు, రాజశేఖర్ గారి నమ్మినటువంటి విశ్వాసకులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ లోటస్ పాయింట్ రిపేర్ జరుగుతుంది, ఇదిగో జగన్ గారు మళ్ళీ ఇక్కడికి వస్తారట అంట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఎవరి గెలుపు కారణం అవుతారు, ఎవరి వెనకాల నిలబడతారు, ఎవరి ఓటింగ్ ని ప్రభావితం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే ఒక $100 ప్రశ్నకి ఆన్సర్ దొరక్క కూటమి నేతలు ఇక్కడ అక్కడ తటపడా ఇచ్చేస్తున్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్లెక్సీలు వెలవడం, ఆయన గురించి మళ్ళీ తండోపతండాలుగా జనాలు రావడం, తెలంగాణ ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఉండడం. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గెలిచినారంటే దాని వెనకాల అభయహస్తం ఎవరిది, ఏంటి ఆ కమ్మటైనటువంటి పరిపాలన సారాంశం అనేది 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. అదే మాదిరిగా మళ్ళీ జగన్ రెడ్డి గారు లోటస్ పాయింట్ లో కనుక ఇంట్లో కూర్చున్నారు అంటే వాట్ నెక్స్ట్ అంటే దాని ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద పడుతుందా? ఎవరి గెలుపు కారణం అవుతుంది, ఎవరి ఓటమికి ఆయన తార్కాణంగా ఒక ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదాకి దిక్కు లేదు, అక్కడే డిసైడ్ చేస్తారు గెలిపోట్లు. చెప్పటానికన్నా సిగ్గుండాలి, కానీ చెప్తాను కొంచెం సిగ్గుండాలా. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ ప్రతిపక్ష హోదాకి దిక్కులేదు. 2019లో 151 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. కానీ అన్న తెలంగాణ రాజకీయాలు డిసైడ్ చేసేస్తాడు. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడటానికి. నా వాళ్ళ ఏడవలో అర్థం కావట్లేదు నీ మాటలు వింటూ ఉంటే. ఇదొక పనికిమాల భజన అయిపోయిందండి. అందరిదో ఒక భజన అయితే నీదొక భజన అయిపోయింది. అన్న నీకు తెలియదేమో, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి అన్న గులాంగిరి చేస్తాడు. దాసోహం పన్నెత్తి ఒక మాట మాట్లాడలేడు. గతంలో మనం చూసాం కదేటి, అన్న ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ కేసీఆర్ గారు కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా సరే తెలంగాణ ప్రభుత్వం గురించి ఒక మాట మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బావవుతాడు, బామ్మద్దవుతాడు, ఎవరో షర్మిల భర్త ఏం చెప్పాడు? మనం తెలంగాణలో కూడా పార్టీని నిలబెడదాం, తెలంగాణలో కూడా మనం పోటీ చేద్దామంటే వద్దొద్దు, మన ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, మళ్ళీ మనం ఇబ్బంది పడతాము, కేసీఆర్ జోలికి మనం పోవద్దు, కేసీఆర్ చూసుకుంటాలే, మనకు అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే వద్దు అని పారిపోయి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి అట్ట తెలంగాణ రాజకీయాలు డిసైడ్ చేస్తాడట. బాబోయ్, నీకు నువ్వు ఏమనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదు. నీకు పిచ్చా మాకు పిచ్చా, లేదంటే నీకు ఇర్రా నాకు ఇర్రా నాకు అర్థం కావట్లేదు. ఇది మాట్లాడమను. రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలంగాణ ప్రభుత్వం ఇక ఇలా పలానా నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక మాట మాట్లాడమని మాట్లాడతాడేమో చూద్దాం. అన్నకు అంత సినిమా లేదు. మీరు ఇచ్చే ఎలివేషన్లు తప్పితే అక్కడ అంత సినిమా లేదు. పక్క రాష్ట్రాల్లో గెలుపు ఓటములు డిసైడ్ చేసే అంత జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా లేదు. ఇది ఒక దరిద్రం అయిపోయింది మాకు. మనం ఇంతకుముందు చూసాం కదా తమిళనాడు ఎన్నికల ఫలితాలు. అక్కడ విజయ్ గారు ముఖ్యమంత్రి అవగానే ఇక్కడ సాక్షి టీవీలో ఏళ్ళు ఆడవాడు ఎక్కువైపోయింది. ఏదో ఊర్లో పెళ్ళికి కుక్కలు ఆడవాడు అన్నట్టు అక్కడ ఆయన గెలవడం ఏంటి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనడం ఏంటి. ఇంకా విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అట్ట విజయ్ గారు పట్టుకున్నారట, ఓట్లు పొలవమని గుద్దేశారట. ఓరడమ్మా జీవితం. ఇప్పుడేమో మా అక్క ఏమని మాట్లాడుతుందంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తాడు అంటే. ఇంకా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాయింట్ వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి హైదరాబాద్ వచ్చాడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తుంది అక్క. అన్న ఇక్కడ ఏడలేడు, మన అన్న ఇక్కడ ఏడలేడు, అక్కడికి వెళ్ళి డిసైడ్ చేస్తాడా? ఉండాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇల్లు లేకనా? తాడేపల్లిలో ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది. లేదండి లోటస్ పాయింట్ రిపేర్ జరుగుతుందండి, ఆ లోటస్ పాయింట్లో షర్మిల ఉంటుంది అనుకుంటా, షర్మిల విజయమ్మ వాళ్ళు ఉంటున్నారు అనుకుంటా. సర్లే అందులో ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది, మేము కాదనట్లేదు. అందుకని చెప్పేసానంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వదిలేసి తెలంగాణ రాజకీయాలు డిసైడ్ చేస్తానికి ఇక్కడికి వచ్చేసాడని చెప్పి మాట్లాడుతున్నా. నీలాంటి సగం మేధావుల వల్లే రాష్ట్రం ఇలా తాగలాడింది. ఇంక పనికిమాల పోరంబోక మాటలు మానేస్తే బాగుంటుంది. తలా తోక లేకుండా ఇదేం మాటలు, ఇది ఎక్కడ వాదన? సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడటానికి. చాలు ఇంక భజన ఆపేస్తే బాగుంటుంది.